ఈరోజు సర్వసాధారణం అయిపోయింది. రాను రాను ఇంకా మారిపోయింది పరిస్థితి. కాబట్టి దీన్ని ఒక ఆజ్ఞగా నేను మీకు చేయను, కానీ అవి చేయించుకోవద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని ఒక ఆజ్ఞగా నేను మీ మీద రుద్దను కానీ. ఎందుకంటే ఆయన చెప్పింది నాలుగే: రక్తమును, జారత్వమును, విగ్రహ సంబంధన అపవిత్రతను, గొంతు పిసికి చంపిన దానిని. ఈ అవశ్యమైన 4 వీటిని విసర్జించాలి. ఇక మంగళసూత్రం. ఒరే పరపురుషులారా, నేను ఒకడికి చెందిన దాన్ని, దయచేసి నన్ను మోహపు చూపులు చూడొద్దు, నన్ను వివాహానికి అడగొద్దని సింబాలిక్గా మంగళసూత్రం వేస్తారు. దాన్ని కొంతమంది విగ్రహాలతో చేయించుకుంటారు, కొంతమంది పుష్పాలతో చేయించుకుంటారు. దేవుని పిల్లలు అయితే సిలువతో దాన్ని వేసుకుంటారు. అక్కడ మీరు సరిచూసుకోవాలి. కానీ మంగళసూత్రం వేసుకున్నందున నువ్వు అపవిత్రురాలివి, నువ్వు క్రైస్తవురాలివి కాదని నిషేధించటం తప్పు. బొట్టు పెట్టుకుంది అని ఆమెను అన్నావు. ఆమె అన్యజనురాలు, క్రీస్తు వద్దకు వచ్చింది, ఆమె బొట్టు పెట్టుకుంది. బొట్టు నిషేధం అని నువ్వు అన్నావు. మరి ఐబ్రోసులు నువ్వు బొట్టు పెట్టలా, మరి ఈ చేసావుగా, ఆటి సంగతి ఏంది? అది చెప్పింది ఆ బైబిల్. కాబట్టి అన్ని జనుల్లోంచి ప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళని ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి. వాళ్ళకి సత్యం అర్థమైనప్పుడు, మనోనేత్రాలు వెలిగినప్పుడు ఆ ఆచార సంబంధిత వ్యవహారాలు వాళ్ళే వైనం చేసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఒక్కసారి కూడా ఒకళ్ళు కూడా బొట్టు తీసేయని చెప్పలా, చెయ్యను కూడా ఆ ప్రసంగం నేను. దేవునికి స్తోత్రం. అలాగే సిటీలో సేవ చేసేటువంటి, పట్టణంలో సేవ చేసేటువంటి సేవకురాళ్ళు, చదువుకున్న వాళ్ళు కొంచెం అప్డేట్గా రెడీ అయినప్పుడు, పట్టణంలో విశ్వాసులుగా వాళ్ళని వెంబడించే వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మొత్తం కలిసి దూరేగండి, మీ ఇష్టం వచ్చినట్టు, ఏం చేసేదే ఉంది. వాళ్ళని చూసి మారుమూల ప్రాంతాల్లో సేవ చేసే వాళ్ళు కూడా ఆ విధంగా తయారైతే ఆ సమాజాలు మిమ్మల్ని బహిష్కరిస్తాయి, విసర్జిస్తాయి, తప్పుడు మాదిరి అని త్రోసివేస్తాయి. కనుక మీ గౌరవం పోగొట్టుకోకుండా వాళ్ళ ఎదుట జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్పా. క్లియర్గా అర్థమైందా? ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను నేను. అమెరికాలో మిడ్డీ వేసుకొని వాక్యం చెబుతారు. వాళ్ళకి మిడ్డీ, అందరికీ ఆ మిడ్డీలే కాబట్టి ఆమె ఏమి కూడా మిడ్డీ వేసుకుంటే వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఇండియాలో మిడ్డీ వేసుకొని చెప్పామనుకో, హల్లెలూయా. కానీ వాక్యం అయితే మాత్రం దేహమంతా కప్పుకొనున్నట్లు వస్త్రం ఉండాలంది. వాక్యాన్ని వాక్యంగా సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళ విషయంలో దేవుడు కూడా సీరియస్గానే ఉంటాడు. ఇక్కడ నుంచి ప్రసంగాంశం స్టార్ట్ అయ్యింది. ఇక జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూలవాక్యం చదివి